శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. 'సప్త చిరంజీవులు' అన్న శీర్షికలో మనం నిన్నటి నుంచి బలిచక్రవర్తి గురించి చెప్పుకుంటున్నాం. బలిచక్రవర్తి ఇంద్రుడిని జయించి స్వర్గలోకానికి కూడా ఆధిపత్యాన్ని వహించాడు. అంతేకాకుండా అతడు 100 అశ్వమేధ యాగాలు చేసి అనేక దానాలు, ధర్మాలు చేస్తూ శాంతచిత్తుడై వేదవేత్తలను వివిధ దానాలతోటి తృప్తిపరుస్తూ ఉండేవాడు అంటూ మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత విష్ణువు అదితి గర్భంలో కుమారుడి కింద జన్మిస్తాడు. అతనికి వడుగు చేసిన తర్వాత అతను భిక్షాటనకి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని బ్రాహ్మణుని అడిగినప్పుడు, ఫలానా బలిచక్రవర్తి అక్కడ గొప్ప యాగాలు చేశారు. ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన గొప్ప దాత అంటూ అందరూ చెప్పారనమాట. అప్పుడు వామనుడు బలిచక్రవర్తి చేస్తున్న యజ్ఞశాల దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి అందరినీ చక్కగా పలకరిస్తాడు. అతన్ని చూసి అందరూ కూడాను ఎవరసలు వచ్చింది ఇక్కడికి? శంభుడా, హరా, శివుడా, విష్ణువా, బ్రహ్మ, అగ్న ఎవరు అన్నట్టు ఆశ్చర్యంతో చూశారట. ఆ తర్వాత ఇతను ఒక వ్యక్తి దగ్గరికెళ్ళి ఆగారు అంటూ మనం చెప్పుకున్నాం గదా! ఇతడే ఇతడే దానవ చక్రవర్తి సురలోకేంద్రాగ్ని కాలాది దిక్పతి గర్వాపనయ ప్రవర్తి గతలోభస్ఫూర్తి నానామఖ వ్రతదాన ప్రవణానువర్తి సుమనోరామా మనోభేదనోద్ధత చంద్రాతపకీర్తి సత్యకరుణా ధర్మోల్లసన్మూర్తిదాన్ అంటూ పోతరామాత్యుల వారి పద్యం ద్వారా ఈ దానవ చక్రవర్తి గురించి వామనుడు ఏమనుకుంటున్నాడు అన్నది తెలుసుకుందాం మనం. ఇతడైన రాక్షస చక్రవర్తి, అష్టదిక్పాలకుల గర్వాన్ని తొలగించినవాడు ఇతడేనా? అణుమాత్రమైన లోపం లేని చక్రవర్తి ఇతడేనా? అనేక యజ్ఞ యాగాదులు నడిచి యాగాంతాల్లో మహత్తర దానయోగ చక్రవర్తి ఇతడే. అంతేకాదు సత్య దాన దయాధర్మాలు మూర్తీభవించిన చక్రవర్తి ఇతడే అని పలికి స్వస్తివాక్యాలు పలికి నీకు శుభమగుగాక అంటూ దీవించట. అప్పుడు బలిచక్రవర్తి వామనుడితోటి, ఓ బ్రహ్మచారి, నీ పేరేమిటి? ఎవడివి నువ్వు? నీ నివాసమేది? నీ రాక వల్ల నా వంశము, జన్మము, యజ్ఞము అన్నీ పవిత్రమయ్యాయి. నీకేం కావాలో కోరుకో అన్నట్ట. బలిచక్రవర్తి అడిగిన ప్రశ్నకి ఈ వామనమూర్తి ఆ చక్రవర్తితోటి, ఓ రాజా, నా ఉనికి ఇది అది అని ఏం చెప్పను నేను. ఓ చోటంటూ ఉండను. అంతటా నిండిపోయుంటాను. నేనెవరినని చెప్పను? నా నడవడి ఇది అని నేనేం చెప్పలేను. 3 విధాలుగా పోతుంటాను అని పలికి, చివరికి తన మనసులో ఉన్న కోరికను బలిచక్రవర్తికి ఇలా తెలియజేశాడు. ఒంటివాడ నాకునొకటి రెండడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయొల్ల గోర్కెదీర బ్రహ్మకూకటి ముట్టెద దానకు తూక సాంద్ర దానవేంద్ర అంటూ పలికట్ట. అంటే పోతరామాచుల వారి భాగవతంలోని 8వ అధ్యాయంలో 566 శ్లోకం అన్నమాట. రాక్షసరాజా, నువ్వు నాకు ఏవేవో ఇవ్వాలని కుతూహలపడుతున్నావు. నేను ఒంటరివాణ్ణి. నాకు సొమ్ములు, ఈ భూములు ఇవన్నీ ఏం అక్కర్లేదు. 3 అడుగులు నేల మాత్రం ఇవ్వు. దాంతో తృప్తిపడి బ్రహ్మానందం పొందుతాను అని అన్నట్ట. అప్పుడు ఆ బలిచక్రవర్తి వామనుడితోటి, బ్రాహ్మణోత్తమా, నువ్వు పసిబాలుడివి. అడగడం కూడా ఇంకా నీకు చేత కావట్లేదు. భూమి ఖండమంతా అడిగావా? ఏనుగులు గాని, గుర్రాలు గాని, స్త్రీలు గాని కోరావా? ఇంతటి రాక్షస చక్రవర్తి 3 అడుగులు ఇవ్వలేనా నేను అని అన్నట్ట. అప్పుడు వామనుడు, ఓ రాజా, గొడుగో, జందెమో, కమండలమో, మొలత్రాడో, దండమో నాకు కావాలి. ఎందుచేతనంటే నేను బ్రహ్మచారిని కనుక భూములు, ఏనుగులు, వామాక్షులు, గుర్రాలు ఎందుకు చెప్పు? నాకు కావలసిన 3 అడుగులు నీవీయగలిగితే అదే నాకు బ్రహ్మాండం అన్నట్ట. త్రిభిః క్రమైః అసంతుష్టో ద్వీపేనాపి న పూర్యతే నవవర్ష సమేతేన సప్తద్వీప వరేచ్ఛయా. భాగవతంలో 8వ స్కందంలోది ఇది. 3 అడుగుల భూమితోటి సంతృప్తి పొందని వానికి నవవర్షయుక్తమగు ఒక దీపం ఇచ్చినాను అతడు సంతోషించలేడయ్యా. ఎలా అంటే అతడు 7 ద్వీపాలను పొందాలనే కోరిక కలిగి ఉంటుంది. ఆ రకంగా చెప్పగానే బలిచక్రవర్తి ఇతనికి 3 అడుగులు ఇవ్వడానికి సంసిద్ధుడైపోయాడు. అది చూసి శుక్రాచార్యుడు, మహారాజా, ఈ బ్రహ్మచారి ఎవరనుకుంటున్నావు?
సాక్షాత్తు వైకుంఠవాసు శ్రీమన్నారాయణమూర్తి వామన రూపంలో వచ్చి నిన్ను 3 అడుగులు యాచిస్తున్నాడు. నువ్వు 3 అడుగులు దానం చేసిన ఎడల ఓ పాదంతోటి భూవలయాన్ని, రెండో పాదంతోటి ఊర్ధ్వలోకాల్ని ఆక్రమించేస్తాడు. దానం ఇస్తానని ఇవ్వకపోతే నరకం సిద్ధిస్తుందని అనుకుంటున్నావా? దానం చేసి సర్వనాశనం అయ్యే స్థితి వస్తే అది దానమే కాదన్నారు ప్రాజ్ఞులు. సర్వనాశనం అయ్యే దశలో ఆడిన మాట తప్పితే అనృత దోషం లేదు అని ఆయనకి హెచ్చరించారట. అప్పుడు వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణయందు బొంకవచ్చు నఘము వందదధిప. పై సందర్భాలలో అబద్ధం చెప్పవచ్చు. దానివల్ల పాపం ఏం రాదు. ఆ వచ్చినవాడు మహావిష్ణువు అని శుక్రాచార్యుడు బలిచక్రవర్తి మేలు కోరి చెప్పాడు. అప్పుడు ఆ బలిచక్రవర్తి ఇలా అన్నట్ట, గురుదేవా, ఈ రాజ్యం శాశ్వతమా? ఈ శరీరానికి అపాయం లేకుండా ఉంటుందా అని అంటూ చివరిగా గురువుతో ఏమన్నాడు? నిరయం బైన నిబంధమైన ధరణి నిర్మూలనం బైన దుర్మరణం బైన గులాంతయైన నిజముండ్రా నిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయిన నీరజ భవుండ సౌభాగ్యవంతుడైన నౌ దిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్యవేయేటికిన్. ఈ శ్లోకాన్ని కూడా మనం పోతన గారి భాగవతం ద్వారా తెలుసుకుని చక్కగా చెప్పుకుని ఆనందపడుతున్నాం. ఆ మహానుభావుడికి మరొక్కసారి మనందరం కూడా వందనాలు అర్పించుకుంటూ ఈ సందర్భంలో ఈ శ్లోకానికి అర్థం ఏంటో తెలుసుకుందాం మనం. దానికి అర్థం ఏంటి? గురుదేవా, నాకు నరకం రాని, బంధన రాని, ఈ భూదేవి నిర్మూలింపబడని, దుర్మరణం వచ్చినా పర్వాలేదు, నా రాక్షస కులం అంతమైపోయినా పర్వాలేదు, నిజంగా ఇవన్నీ రాని, ఏమి జరిగినా కానీ హరియే కాదు హరుడైనా బ్రహ్మదేవుడైనా నన్ను అడగడానికి వచ్చినప్పుడు మాత్రం ఇస్తానని చెప్పిన మాటను నేను తిరిగి తీసుకోను. మీరు 1000 చెప్పండి, నేను వినను అన్నట్ట. అలా వామనునికి దానం ఇవ్వడానికి మిక్కిలి కుతూహలం చూపిస్తున్నాడు ఈ బలిచక్రవర్తి. అది చూసి శుక్రాచార్యుడు కోపగించుకున్నాడు. నా ఆజ్ఞను మీరావు కాబట్టి త్వరలో పదభ్రష్టుడు అయిపోతావు అని శాపం ఇచ్చేశాడు ఆయనే. గురువుగారి శాపానికి బలిచక్రవర్తి ఏమాత్రం బాధపడలేదు. అతడు అసత్య మార్గాన్ని మాత్రం అవలంబించలేదు. అంతలో బలిచక్రవర్తి ఇల్లాలు వింధ్యావళి కలశంతోటి నీళ్లు తీసుకురాగా బలిచక్రవర్తి వామణ్ణి పాదాలు కడిగి పూజించి, విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణీం దాస్యామి, పరమాత్మకు ప్రీతి కలుగుగాక అంటూ పలికాడు. ఆ సమయంలో దానాన్ని నీళ్లు దారపోస్తూ ఇవ్వాలి. కరెక్ట్గా ఆయన ఆ పని చేస్తున్న సమయంలో కమండలంలోంచి నీటి ధార రావడం మానేసింది. ఆయన దానం ఇద్దాం అనుకున్న సమయంలో నీళ్ల ధార రావడం మానేసేసరికల్లా ఏమైందా అని ఆయన కలశం వంక చూస్తున్నారు. మరి ఏమిటి జరిగి ఉంటుంది? ఎందుకు నీళ్ల ధార రాలేదు? ఈ విషయాన్ని మనం రేపటి కథలో చెప్పుకుందాం. అంతవరకు సెలవు.